నెహ్రూ గారు ప్రారంభించారు. ఈనాడు పెద్ద పెద్ద ప్రాజెక్టులు బాక్రానంగా నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్ వరకు, శ్రీశైలం వరకు, ఎస్ఆర్ఎస్పి వరకు తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులను మొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించారు. ఆయన విధానం ఈ దేశానికి అందించిన గొప్ప వరం ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్. ఈ రెండింటిని మొదటి ప్రాధాన్యత కింద తీసుకున్నాడు. ఆ స్ఫూర్తితో ఈనాడు నా కొడంగల్ నియోజకవర్గానికి అదే స్ఫూర్తిని అందించాలి, ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ని మొదటి ప్రాధాన్యత కింద తీసుకోవాలని ఈనాడు నా కాన్స్టిట్యున్సీకి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, వెటర్నరీ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, అగ్రికల్చర్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, పారామెడికల్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, ఫిజియోథెరపీ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, ఐటీఐ తీసుకొచ్చుకున్నాం, ఏటీసీలను తీసుకొచ్చుకున్నాం, జూనియర్ కాలేజీలను తీసుకొచ్చుకున్నాం, డిగ్రీ కాలేజీలను తీసుకొచ్చుకున్నాం. అదే విధంగా ఈ రాష్ట్రంలో లేని సైనిక్ స్కూల్ ని రాష్ట్రం మొత్తం మీద ఒకే ఒక్క సైనిక్ స్కూల్ ఉంటే ఆ సైనిక్ స్కూల్ ఈనాడు కొడంగల్లో ప్రారంభించుకోబోతున్నాం. ఇది మా ఎడ్యుకేషన్ పాలసీ. రేపటి తెలంగాణ పునర్నిర్మాణంలో నా కొడంగల్ నియోజకవర్గం మా సోదరులు, మా అక్కలు, మా చెల్లెళ్ళు వాళ్ళ పిల్లలని భాగస్వాములను చేయడానికి ఈనాడు 5,000 కోట్ల రూపాయలతోని మా ఎడ్యుకేషన్ క్యాంపస్ ని ఈ రోజు మేము నిర్మించుకుంటున్నాం. ఇవన్నీ ఈనాడు ఏమి ఖర్చులకు ఇచ్చినా తెల్లారికి ఖర్చు అయిపోతుంది. తరగని ఆస్తి విద్య ఒక్కటే. ఈ రోజు మేము ఐటీఐ చదువుకోవాలంటే ఒక దగ్గరికి పోవాలి, జూనియర్ కాలేజ్ చదువుకోవాలంటే ఇంకొక దగ్గరికి పోవాలి, ఇంజనీరింగ్ చదువుకోవాలంటే ఎక్కడికి పోవాలో తెలియదు, మెడికల్ కాలేజ్ అంటే ఎట్లుంటుందో మా ప్రాంతానికి తెలియదు. అందుకే రాష్ట్రం నలుమూలల వలస పోయినట్టు పొట్ట చేత పట్టుకొని చదువుకోవడానికి మేము వెళ్ళడమైంది. రాష్ట్రం నలుమూలల నుంచి చదువుకోవాలంటే ఎవరైనా నా కొడంగల్కు రావాలి, ఈ కొడంగల్ చదువుకోవాలి. ఎవరైనా గొప్ప చదువు చదవాలి అంటే, గొప్ప చదువు వాళ్ళ పిల్లలు చదవాలంటే తల్లిదండ్రులు అయ్యా పిల్లగాన్ని కొడంగల్ పంపించారు, మంచిగా చదువుకుంటాడు, మంచి చదువులు చెప్తారు కొడంగల్ అని రాష్ట్రం నలుమూలల అమ్మలు మాట్లాడుకోవాలని ఇవాళ కొడంగల్ నియోజకవర్గానికి ఒక ఎడ్యుకేషన్ క్యాంపస్నే తీసుకొచ్చినాం. ఇవాళ మీ అందరు మంత్రివర్గంలో 100% సహకరించడం వల్ల ప్రతి గ్రామంలో పాఠశాలలు నడుస్తుంది, ప్రతి మండలంలో చదువుకునే కాలేజీలు వచ్చినాయి. నియోజకవర్గానికి మొత్తానికి ఒక ఎడ్యుకేషనల్ క్యాంపస్ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా